హైదరాబాద్. నేను మీ వరికుటి రవి. అయితే మనకి ఈరోజు తెలుసుకునే ఒక నాలెడ్జ్ పాయింట్ ఏంటి అని అంటే, మనకి ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఇండియన్ క్యూజిన్ అనేది చాలా ఫేమస్ అనమాట. అంటే ఒక అమెరికాకి వెళ్ళినా కానీ రిక్వైర్డ్ ఇండియన్ రెస్టారెంట్ షెఫ్, ఒక మెక్సికన్ కంట్రీస్ లేదు లాటిన్ కంట్రీస్కి వెళ్ళినా కూడా రిక్వైర్డ్ ఇండియన్ షెఫ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్, అంటే ఏ కంట్రీకి పోయినా కూడా ఇండియన్ క్యూజిన్ షెఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే ఎందుకు ఇంతగానో ఫేమస్ అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. మన ఈ ఇండియన్ క్యూజిన్ ఏదైతే ఉందో, ఈ ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో, దీంట్లో ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ. అంటే ఒక చిల్లీ తీసుకుంటే ఆ చిల్లీలో దగ్గర కొన్ని వేల వెరైటీ ఒక్కొక్క రీజియన్కి, ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ చిల్లీస్ గ్రో అవుతాయి. సో ఒక్కొక్క రీజియన్లో ఉండే, ఇప్పుడు టర్మరిక్ ఉంది. సో ఆ టర్మరిక్ కూడా మన సౌత్ ఇండియన్లో పెరిగే టర్మరిక్ వేరు, దాని ఫ్లేవర్స్ వేరు, దాని పంజెన్సీ వేరు. మనకి నార్త్ ఇండియన్లో పెరిగే ఈ లెక్కడాం టర్మరిక్, దాని పంజెన్సీ వేరు. అంటే ఈ క్యూజిన్ ఏదైతే ఉందో ఆ ఇంగ్రీడియంట్ మారుతున్న కొద్దీ ఆ టేస్ట్ మారుతుంది. అంటే మనకి ఇప్పుడు ఈ గ్రిల్ చికెన్ అనేది ఏదైతే ఉందో దానికి ఒక ప్రాపర్ రెసిపీ ఉంటుంది. ఆ గ్రిల్ చికెన్ ఎట్లా చేయాలి, ఎంత సాల్ట్ వేయాలా, ఎంత పెప్పర్ వేయాలి, ఎంత ఆయిల్ వేయాలి, ఎంత హర్బ్స్ వేయాలి, ప్రతి ఒక్కటి కూడా ఒక గ్రామ్స్ స్పెసిఫిక్గా చేసి ఉంటుంది అన్నమాట. కానీ ఇండియన్ క్యూజిన్స్కి సంబంధించి ఏదైనా రెసిపీ రాయాలి అంటే ఇన్ని గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ లేదు, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అని ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో, రీజియన్ టు రీజియన్ మారుతున్న కొద్దీ దాని పంజెన్సీ, దాని ఫ్లేవర్, దాని అరోమా అన్నీ మారిపోతాయి. కాబట్టి ఒక దగ్గర చేసిన రెసిపీ, ఒక దగ్గర రాసిన రెసిపీ ఇంకొక దగ్గర వండితే సేమ్ టేస్ట్ రాదు. అది రావాలి అని అంటే ఆ పర్టికులర్ క్యూజిన్ మాస్టర్ ఎవరైతే ఉంటారో ఆ మాస్టర్ వండితేనే ఆ టేస్ట్ వస్తుంది. అందుకు ఇండియన్ క్యూజిన్కి వరల్డ్ వైడ్ ఇంత ప్రిఫరెన్స్ అన్నమాట. ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, అంటే ఇది ఒక తెలుసుకోవాల్సిన విషయం నేను మీకు చెప్పాను, మీతో షేర్ చేశాను అని నేను అనుకుంటున్నాను. మీకు ఇది నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ హైదరాబాదీ. నేను మీ వరికుటి రవి. సీ యూ ఆల్ వెన్ ఐ సీ యూ విత్ అనదర్ వీడియో.